విషయాలు జరిగినా సరే భయపడకుండా నిలబడగలిగితే యోగ్యతలో దేవుని సన్నిధి కలిగి జీవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగుని గాక. అట్టి కృపలో దేవుడు దీవించి ఆశీర్వదించుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిని బట్టి ఈ రీతికంగా యోగ్యత లేనటువంటి నన్ను, అయోగ్యుడిని, అల్పుడిని, అల్పమైన వాడినైనటువంటి నన్ను అయ్యగారు, జక్కయ్య అయ్యగారు ఎంతో ప్రేమతో తన సంఘానికి పిలిచి ఆహ్వానించి ఎంతో ప్రేమతో బిడ్డలు కూడా మంచి భోజనమును వండి పెడుతూ, అలాగే ఎంతో ప్రేమతో సంఘంగా కూడుకొని ఈయన యొక్క బలహీనమైనటువంటి మాటలను వింటున్నటువంటి మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ, హల్లెలూయా. మంచిది. ప్రభు సన్నిధిని బట్టి ఉదయకాలమున మనం చదువుకున్నటువంటి ఆ యొక్క కొద్దిపాటి మాటలను మనం చదువుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి కృపకై దేవుడు ఏ రీతికంగా చెప్పగలుగుతాడు. కొరంథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక, కొరంథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా బహుశ్రమ వలన పరీక్షింపబడగా, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధిక శ్రమ పడుతూ ఉంటే సంతోషించిరి అంట. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఏంటి? శ్రమ పడుతూ ఉంటే సంతోషించిరి అంట. శ్రమ పడుతున్నా కొద్దీ సంతోషించిరి అంట. శ్రమ పడుతున్నా కొద్దీ సంతోషించిరి అంట. పరీక్షింపబడుతున్నా కొద్దీ సంతోషించిరి అంట. ఎందుకు అంటే కొత్త శక్తి మాకు వస్తుంది, కొత్త బలము మాకు వస్తుంది, నూతనమైన అభిషేకం మాకు వస్తుంది. దేవునికి మహిమ కలుగుని గాక. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ దినమున నిజానికి చెప్పాలంటే మీ మధ్య బంధువాడిని కాదు, కానీ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుని గాక. అర్థమవుతుందా? ఉండువాడిని కాదు, కానీ ఉన్నాను అని అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు ఒక నూతనమైన శక్తిని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. ఈ శరీరము భయంకరమైనటువంటి తృష్టమైనది శరీరముగా ఈ లోకానికి పరిచయం చేసిన ఇదే శరీరమును దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన అభిషేకం కలిగిన శ్రేష్టమైనటువంటి శరీరముగా దేవుడు అభిషేకిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనం ప్రభు సన్నిధిని బట్టి బహుశ్రమలు వచ్చిన పరీక్షింపబడుతూ ఉండాలి. ఏమై ఉండాలి? బహుశ్రమలు వచ్చిన పరీక్షింపబడుతూ అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించెను, దాన గుణములో బహుగా విస్తరించిరి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, ఇదిగో వద్దన్నా కూడా వేడుకొనుచు, ఇస్తామయ్యా అని వేడుకొనుచు, తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇదంతా చేయుదురని, ఇదంతా చేస్తారని మేము అనుకోలేదు. కూర్చోమా. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. తమంతట తామే ఏంటంటే ప్రభు సన్నిధిని బట్టి అప్పగించుకుని, ఎంత అప్పగించుకున్నటువంటి వృధం.
నేను ఈ విషయాన్ని పొద్దున చెప్పాను, ముగించేద్దాం అనుకున్నాను. కానీ ప్రభు సన్నిధిని బట్టి అప్పగించుకోవాల్సినది అప్పగించుకోవాలి అంట. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. కాబట్టి అప్పగించుకోగలిగేటువంటి మనస్సు అన్నది మనకు ఉండాలి. అప్పగించుకోగలిగేటువంటి శరీరం, అప్పగించుకోగలిగేటువంటి స్వభావం ఉండాలి. ప్రభు సన్నిధిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే అప్పజెప్పుకోవడానికి, తనను తాను అప్పగించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చేసి లోక పాపమును మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేశాడు. యోహాను చెప్తూ ఉంటున్నాడు, ఇదిగో మేమేం చేయాలి, ఏంటి ఎలా అంటే ఒకతను వస్తున్నాడు, ఆయన సర్వ లోకంలో ఉన్నటువంటి సర్వ పాపములు మయ్యగలిగేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అని ఆయన వస్తూ ఉంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళేటువంటి గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళేటువంటి గొర్రె పిల్లగా ఆయనను పరిచయం చేశాడు. అలా పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను దేవుని యొక్క సన్నిధి బట్టి మనుషులందరూ తనతో పాటే స్నేహితులు ఉన్నారు, తనతో పాటే శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళతో కలిసి చక్కగా భోజనం చేస్తూ, అంత ఉపదేశం చేస్తూ, ఇలా చేయాలి సేవ, ఇలా ఉండాలి సంఘం, ఈ స్థితిలో ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా జీవించాలి, ఇలాగ నడుచుకోవాలి అని చక్కగా నేర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమకరంగా ఆయన వచ్చినటువంటి పనినంతటిని అప్పచెప్తూ, ఏ దినమున ఏ రోజు నేను చనిపోతానో, ఏ రోజు ఏమైపోతానో తెలియదు, కానీ జాగ్రత్తగా సేవ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉంటుండగా సడన్ గా ఒక దినమున తన యొక్క శిష్యులలో ఒక శిష్యుడు కనపడకుండా వెళ్ళిపోయాడు. అరే, శిష్యుడు కనపడకుండా వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి పెద్దగా పట్టించుకోలేదు. కల్వరి యొక్క కొండ మీదకి వెళ్ళేసి చక్కగా ప్రార్థన చేసుకుంటూ అలాగా మాట్లాడుకుంటూ అలాగా కలిసి నడుస్తూ వస్తే సడన్ గా ఆ కనబడకుండా పోయినటువంటి ఆ వ్యక్తి సైనికులను తీసుకుని వచ్చేసాడు. సైనికులను తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు షాక్ అయిపోయాడు. ఇదేంటి, సైనికులను తీసుకొని వచ్చాడు, సైనికులను తీసుకొని వచ్చేసాడు, సైనికులు ఎందుకు వచ్చారు, సైనికులను ఎందుకు తీసుకుని వచ్చారు అని అంటే, ఇదిగో ఆయనే అని ఆయనని చూపించినప్పుడు ఆ సైనికులందరూ కలిసేసి ఆయనని తీసుకొని వెళ్ళేరి. ఆ సైనికులు తీసుకొని వెళ్ళేసి భయంకరమైనటువంటి ఇదిగో దేవుని కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని, లోకనాథుడిని, లోక పాపమును మోసేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతి నాయకుడు ఎదుట నిలబెట్టేసి నువ్వు ఏం నేరం చేశావు అంటే, ఏం నేరం చేశాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం నేరం చేశాడు? ఏ నేరం చేయలేదు, కానీ నేరం చేసిన వాడిగా తలదించుకొని ఉండాలి. నేరం చేయకపోయినా నేరం చేసిన వాడిగా తలదించుకొని ఉండాలి. అలా తలదించుకొని నేరం చేసిన వాడు, ఏం నేరం చేశావు, ఏం నేరం? సువార్త చేశాడు. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు, ఈయన సమస్తం అని చెప్పుకుంటున్నాడు, సమస్త అధికారం నాదే అని చెప్పుకుంటున్నాడు అని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మీద నేరము మోపుతామంటే, ఆ నేరమంతటిని చూసేసి నువ్వు చేసావా ఆయన నేరం అంటే అలాగా మౌనంగా ఉంటుంది. ఈయనని ఇడిచిపెట్టేద్దామంటే వద్దు, ఇడిచిపెట్టకూడదు. ఈయనని ఏం చేయాలంటే చంపేసేయాలి, ఈయనని విడిచిపెట్టకూడదు, ఈయనని చంపేసేయాలి. ఎవరిని కాపాడడానికి వచ్చాడో, ఎవరినైతే కాపాడాలి అనుకున్న వారు చంపేయాలి అంటే అలాగా చంపేయాలి అంటే మౌనంగా ఉంటున్నాడు అంటే, చంపేయాలి అంటుంటే మౌనంగా ఉంటున్నాను. ఎందుకో తెలుసా? తన పిల్లలే తన సావును కోరుకుంటున్నారు.
దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? తన పిల్లల తన సావును కోరుకుంటాం. ఎందుకో తెలుసా? ఈయన గనక చచ్చిపోతే అప్పుడు మేము మనశ్శాంతిగా ఉంటాము. అలా మనశ్శాంతిగా ఉంటాము అనుకున్నటువంటి ఆ స్థితిని బట్టి అలాగే తనను తాను అప్పచెప్పుకున్నప్పుడు మకాన ఉమ్మి వేశారు అంట. ఎవరి మీద? ఎంతో మందిని స్వస్థత పరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉమ్మి వేశారు అంట. ఎందుకు ఉమ్ములు తిన్నాడు? ఎందుకు ఉమ్ములను మకాన ఊపించుకున్నాడు? లోకనాథుడే, లోక రక్షకుడే, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఉమ్మించుకోవలసి వచ్చింది? ఎందుకు ఉమ్మించుకోవలసి వచ్చింది అంటే, నీ మీద ఎవరు ఉమ్మకుండా ఆయన నీ కొరకు నువ్వు చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన ఉమ్మించుకున్నాడు. అర్థమవుతుందా? నువ్వు చేసేటువంటి పనుల నిమిత్తమై, నువ్వు చేసేటువంటి క్రియల నిమిత్తమై నీ మకాన కాండ్రించి ఉమ్మి వేయాలి. అలా నీ మీద ఉమ్మి వేయవలసినటువంటి ఆ యొక్క పాపమును, ఆ యొక్క శాపమును ఆయన మీద వేసుకొని నీ మకాన ఉమ్మి వేయబడకుండా తన మకాన ఉమ్మి వేయించుకున్నాడు అంత. తన మకాన ఉమ్మి వేయించుకొని, ఇదిగో నా పిల్లల్ని నేను రక్షించుకున్నాను, నా పిల్లల మీద ఎవరు ఉమ్మి వేయకుండా, ఇదిగో నా పిల్లలకు బదులుగా, నా పిల్లల యొక్క పాపమునకు బదులుగా ఇదిగో నేను ఉమ్మి వేయించుకుంటున్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఉమ్మి వేయించుకోవడానికి తన ముఖాన్ని అడ్డు పెట్టాడు అంత. తన పిల్లల కొరకు, తన ప్రజల కొరకు, తనని నమ్మినటువంటి వారి కొరకు తన ముఖాన్ని అడ్డు పెట్టాడు అంత. అప్పగించుకోవడం. దేవునికి మహిమ కలుగుని గాక. తన పిల్లల కొరకు, తన పిల్లల పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. సంఘము కొరకు మనము అప్పజెప్పుకోవాలి. సంఘము కొరకు మనము కూడా మన యొక్క శరీరాన్ని పణముగా పెట్టగలగాలి. నా ప్రియమైన దేవుని ప్రియులారా, కొంచెం శ్రమ పడతాం. ఒక సంఘాన్ని నడిపించాలంటే, సంఘం అంతటికి భోజనం పెట్టాలంటే ఎంతో శ్రమపడి వంట వండగలిగేటువంటి స్థితిలో. ఇంత కష్టం ఎందుకు పడుతున్నామంటే అప్పగించుకోవాలి, పరిచర్యలో అప్పగించుకోవడం. అలాగే చీపురు పుల్లలతో అవమానకరంగా కొట్టడానికి వస్తే బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఏం బతుకు పాప అని కొందరు తల్లులు చీపురు తీసుకొని పిల్లల్ని కొడతా ఉంటారు. మీరు ఎంతమంది మీ పిల్లల్ని చీపురులతో కొట్టారు? ఎందుకంటే మీకు వచ్చే కోపము ఆ పాప చేసినటువంటి స్థితిని బట్టి పనికి మాలిన పనులు చేస్తావా అని చీపురు తీసుకొని కొడతా ఉంటారు. అలా చీపురు తీసుకొని కొడుతున్నటువంటి ఆ స్థితిలో ఎందుకు అంతగా కొడుతున్నామంటే, నా బిడ్డ పైన నాకు అంత కోపం వస్తుంది అని అంటే, ఆ కోపము ఇదిగో అంత కోపం వస్తుంటే ఆ దెబ్బలు నేను తింటాను అని నా యేసయ్య అడ్డుపడ్డాడు అంట. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులు చీపురు దెబ్బలు తినగలిగేటువంటి మన బ్రతుకులకి ఇదిగో వీరికి బదులుగా నేను ఆ చీపురు దెబ్బలు తింటాను అని ఆయన ఆ యొక్క నిందలను పడి ఆ దెబ్బలు ఆయన తిన్నాడు అంట. వీరి చేసినటువంటి పాపాన్ని బట్టేసి 39 కొరడా దెబ్బలు కొట్టాలి అని అంటే, ఆ 39 కొరడా దెబ్బలు కొట్టడానికి సిద్ధపడి ఉంటే, ఆ 39 కొరడా దెబ్బలు ఇదిగో లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపికి పడాలి. 39 కొరడా దెబ్బలు. నువ్వు చేసే ప్రతి అపరాధానికి 39 కొరడా దెబ్బలు పడాలి నీకు. నువ్వు చేసినటువంటి అవమానానికి 39 కొరడా దెబ్బలు పడాలి నీకు. కానీ మనుషులు చేసేటువంటి ప్రతి పాపమునకు, ప్రతి అపరాధమునకు బదులుగా ఆయన ఈపుని అడ్డముగా పెట్టేసి 39 కొరడా దెబ్బలు చిన్నాడు అంట. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం 39 కొరడా దెబ్బలు చిన్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన 39 కొరడా దెబ్బలు చిన్నాడు. నువ్వు చేసిన పాపముల నిమిత్తమై, నువ్వు చేసిన అపరాధముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు తను నిందింపబడి, తను అవమానింపబడి, తను 39 కొరడా దెబ్బలు చిన్నాడు. అలా 39 కొరడా దెబ్బలు తినడమే కాదు,
ఆ యొక్క మనుషులను చూసి, ఆ యొక్క పాపలను చూసేసి, వీరిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేసి చంపేయండి, ఇతన్ని వీరి చేసిన పనులకు చంపేసేయండి అంటే, ఇదిగో వారిని కాదు చంపేయవలసింది, నన్ను చంపేయండి అని యేసుక్రీస్తు ప్రభుల వారి తనను తాను అప్పచెప్పుకుంటే, సిలువను మాపించి సిలువ పైన వ్రేలాడ చేసేసి చంపించేశారు. మేకలతో 3 మేకల మీద వ్రేలాడ తీసేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువలో వ్రేలాడుతూ ఉంటుండగా అలాగా సిలువలో ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు అంటే, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాడు. అలా మరణించి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణించి, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి 3వ దినమున తిరిగి లేచి ఇదిగో తండ్రికి తనని తాను అప్పచెప్పుకోవడానికి వెళ్ళాడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఇంకా నేను తండ్రికి కనపరుచుకోలేదు, నన్ను నేను తండ్రికి అప్పచెప్పుకోవాలి. ఎందుకు అప్పచెప్పుకోవాలి? నేను ఈ లోకము కొరకు, లోక మనుషుల కొరకు నువ్వు చెప్పినట్టు చేసి, ఇదిగో తండ్రి నువ్వు చెప్పినట్టుగానే చేసి నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను అని అప్పచెప్పుకోగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిని బట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి మనము, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము దేవుని కొరకు అప్పచెప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి నిన్ను నీవు అప్పచెప్పుకొని జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అప్పచెప్పుకొని జీవించగలుగుతావో, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఎలాగైతే తనను తాను అప్పచెప్పుకున్నాడో, అలాగే తండ్రి ఎదుట పునరుద్ధానుడై 3వ దినమున తిరిగి లేచి, సజీవ లెక్కలో తిరిగి లేచి, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి వద్దకు ఎలాగైతే వెళ్ళి తనను తాను అప్పచెప్పుకున్నాడో, మనము కూడా మరణమును జయించి యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పచెప్పుకోగలిగే స్థితిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండగలగాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వారమై మనం ఈ లోకంలో ఉండేటువంటి లోక పాపమునకు దూరముగా జీవించాలి. అర్థమవుతుందా? పాపము మనని ఎంబడిస్తా ఉంటుంది. మన పక్కలోనే ఉండేసి మనని పాపంలో పడగొడతా ఉంటుంది. ఆ పాపానికి దూరంగా పరిగెత్తి వెళ్ళాలి. ఎప్పుడైతే దూరంగా పరిగెత్తి వెళతావో, ఆ పాపము నుండి నువ్వు ఎప్పుడైతే తప్పించుకోగలుగుతావో, నువ్వు పునరుద్ధానుడు అవ్వగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి స్థితిలో మనం అప్పగించుకుందుము గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే తనను తాను ఎలాగైతే అప్పచెప్పుకున్నాడో, అలాగా మనము కూడా అప్పచెప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము అప్పచెప్పుకోవాలి. అలాగే చదువుకుందాం. ప్రభు సన్నిధిని బట్టి 6వ వచనము నుండి చదువుకుందాం. కావున తీతు ఈ కృపను ఎలాగూ కావున తీతు ఈ కృపను ఎలాగో పూర్వం మొదలు పెట్టినా, అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ప్రేమయందును, అలాగే మీరు ఈ కృప కూడా అభివృద్ధి పొందినట్టు చూసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులారా. ప్రభు సన్నిధిని బట్టి 4వదిగా ఏంటి, 3వదిగా ఏంటి? అప్పగించుకోవడం. 4వదిగా ఏమిటి అంటే విశ్వాసమందును. ఏంటి? విశ్వాసమందును. మనం విశ్వాసములో
బలమైనటువంటి వారమై ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. మనం అప్పజెప్పుకోవడానికి ఎలాగైతే దేవుని సన్నిధికి వస్తుంటున్నామో అప్పజెప్పుకుంటున్నటువంటి నీకు నమ్మకం అన్నది ఉండాలి, విశ్వాసం అన్నది ఉండాలి. విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా నీ జీవితంలో ఏ మేలు కూడా జరగదు, ఏ ఆశ్చర్యము కూడా జరగదు. నీకేమైనా ఆశ్చర్యం జరగాలంటే, అద్భుతం జరగాలంటే, నీ జీవితం బాగుండాలంటే నీకు నమ్మకం ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో ఏదో మేలులు జరగడానికి విశ్వాసం కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగుని గాక. నీకు ఉండగలిగినటువంటి విశ్వాసం, బలమైన విశ్వాసం ఏమై ఉండాలంటే, నేను పరలోక రాజ్యానికి వెళతాను. ఎవరేమనలేదు. కావాలంటే నువ్వెళ్ళు పరలోక రాజ్యానికి, మాకేం పని ఉందయ్యా, మాకీడ పొలాలు ఉన్నాయి, నాట్లు వేసుకోవాలి, అర్థమవుతుందా, నాట్లు వేసుకోవాలి, తర్వాత అవి చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళు అంటే ఎవరు సైలెంట్గా ఉన్నారు. అమ్మో మీకు భూమి మీద చాలా ఆశ ఉంది, అర్థమవుతుందా. నేను ఇప్పటికిప్పుడు పరలోక రాజ్యానికి పోవడానికి సిద్ధపడి ఉన్నాను. ఏడుస్తా ఉన్నాను, లోపల ఏడుస్తా ఉన్నాను. పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అయ్యా నీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఎలాగైనా సరే నేను పరలోక రాజ్యానికి వస్తాను అని రోషంతో నేను ఉన్నాను. అలాగే పరలోక రాజ్యానికి వెళ్దామంటే ఎవరు అనరే. పరలోక రాజ్యానికి వెళ్దామంటే ఆమేన్ అని అంటారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ ఉదయకాలం నుంచి చెప్పినటువంటి మెసేజ్ అంతటికి ఇదే మెయిన్ పాయింట్. పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఇదే